ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్, ఏవస్ వాస్కులర్ సెంటర్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతిని ప్రతిష్ఠ చేసి ఆవాహన తర్వాత రత్నసింహాసనం సమర్పించి అర్ఘ్యపాద్య ఆచమనాలు ఇచ్చి తర్వాత పంచామృత స్నానము శుద్ధోదక స్నానము సమర్పించి పూజని ప్రారంభించాం. ఈ పూజ ప్రారంభం అయిన తర్వాత స్వామికి అంగపూజ సమర్పిస్తాం. ఆ అంగపూజకి చెప్పవలసిన మంత్రాలు చెప్తున్నాను. వీడియో ఆన్ చేసుకుని చక్కగా మంత్రాలు వింటూ పూజ చేసుకోండి. కాసిన అక్షింతలు లేదా కొన్ని పుష్పాలు లేదా కొన్ని పత్రాలు అయినా సరే చేత్తో పట్టుకోండి. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క మంత్రం చెప్తాం. స్వామివారి అవయవాలకి పూజ అన్నమాట. లేదా మొత్తం మంత్రాలన్నీ విన్నాక చేతిలో పట్టుకున్న అక్షింతలు స్వామి మీద వేసి నమస్కారం కూడా చేసుకోవచ్చు. అథ అంగపూజ. శ్రీ గణేశాయ నమః పాదౌ పూజయామి, శ్రీ ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి, శ్రీ శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి, శ్రీ విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి, శ్రీ అఖువాహనాయ నమః ఊరుం పూజయామి, శ్రీ హేరంబాయ నమః కటిం పూజయామి, శ్రీ లంబోదరాయ నమః ఉదరం పూజయామి, శ్రీ గణనాథాయ నమః నాభిం పూజయామి, శ్రీ గౌరీసుతాయ నమః హృదయం పూజయామి, శ్రీ పాశహస్తాయ నమః స్కంధౌ పూజయామి, శ్రీ స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, శ్రీ స్కందాగ్రజాయ నమః హస్తాన్ పూజయామి, శ్రీ గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి, శ్రీ విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి, శ్రీ శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి, శ్రీ ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి, శ్రీ సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి, శ్రీ విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. దీంతో అంగపూజ పూర్తవుతుంది. దీని తర్వాత ఏకవింశతి పత్ర పూజ అంటే 21 పత్రాలతోటి పూజ. మన దగ్గర ఏ సౌలభ్యం ఉండి 21 పత్రాలు కనుక దొరికితే ఒక్కొక్క పత్రం పేరు చెప్పినప్పుడు ఆ పత్రాన్ని సమర్పించాలి. ఒకవేళ ఆ రకంగా అన్ని 21 దొరకకపోయినా కూడా మంత్రంతో పత్రం పేరు చెప్పి మనకి లభ్యమైనటువంటి ఏ పత్రంతోటైనా పూజించవచ్చు. ఓం సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి, ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం సమర్పయామి, ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి, ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి, ఓం హరసూనవే నమః దత్తూరపత్రం సమర్పయామి, ఓం లంబోదరాయ నమః బదరీపత్రం సమర్పయామి, ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి, ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం సమర్పయామి, ఓం ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి, ఓం వికటాయ నమః కరవీరపత్రం సమర్పయామి, ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం సమర్పయామి, ఓం వటవే నమః దాడిమీపత్రం సమర్పయామి, ఓం విశ్వేశ్వరాయ నమః దేవదారుపత్రం సమర్పయామి, ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం సమర్పయామి, ఓం హేరంబాయ నమః సింధువారపత్రం సమర్పయామి, ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం సమర్పయామి, ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం సమర్పయామి, ఓం విభవక్త్రాయ నమః శమీపత్రం సమర్పయామి, ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి, ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి, ఓం కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి, ఓం గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి. ఈ విధంగా 21 ఆకులతోటి సమర్పణ చేసి అంటే ఆకులతోటి పూజ చేసి పూజయామి అనొచ్చు, సమర్పయామి అని కూడా అనొచ్చు. సమర్పిస్తున్నాం స్వామికి. దీని తర్వాత శ్రీ వినాయక అష్టోత్తర శతనామ పూజ. 108 నామాలతోటి అష్టోత్తర శతనామ స్తోత్రం గనక దొరికితే స్తోత్రం చదువుకోవచ్చు. లేదా మనం ఇలా నామాలు చదువుకుంటూ కొంచెం కుంకుమ కానీ అక్షతలు కానీ పువ్వులతోటి కానీ 108కి 108 సార్లు సమర్పించి పూజించుకోవచ్చు. మనకు అది కుదరని పక్షంలో అక్షతలను కానీ కుంకుమను కానీ ఒక పుష్పాన్నో లేదా ఒక తులసి దళాన్నో చేత్తో పుచ్చుకొని నామాలన్నీ అయిన తర్వాత స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకోవచ్చు. అష్టోత్తర శతనామావళి చదువుకుందాం. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హ్రస్వగ్రీవాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః,
ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాన్వితాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పాశహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్థఫలభప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళసుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం జ్యాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం ఆక్రాంతపదచిత్ప్రభవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తరూపాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారణాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అప్రాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యాయ నమః. ఓం సారాయ నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం విశదాంగాయ నమః. ఓం మణికింకిణీమేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షావిధానకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరజయినే నమః. ఓం సమస్తజగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఇది అష్టోత్తరశతనామావళి పూజాం సమర్పయామి. అష్టోత్తర శతనామావళిని సమర్పించిన తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి తర్వాత తాంబూలం తర్వాత నీరాజనాన్ని సమర్పించి దూర్వాయుగ్మ పూజ చేస్తాం. ఈ దూర్వాయుగ్మ పూజ ఏకవింశతి పత్రాలతో 21 ఆకులతో పూజ చేసాం కదా, అప్పుడైనా చెప్పుకోవచ్చు, ఇప్పుడైనా చెప్పచ్చు. ఈ దూర్వాయుగ్మ పూజ చేసిన తర్వాతే మనం కథా ప్రారంభంలోకి వెళ్ళిపోతాం. దూర్వలు అంటే గణపతికి అత్యంత ప్రీతిపాత్రం అని చెప్తారు. సాధారణంగా సంవత్సరం అంతా మనం గణపతిని అర్చించుకుంటాం 2 చవితుల్లో ప్రతి నెల. ఈ చవితి రోజుల్లో మనం ఈ ఏకవింశతి పత్ర పూజ చెప్పినా చెప్పకపోయినా ఆయనకి దూర్వాయుగ్మాన్ని మాత్రం గరిక పూజని మాత్రం తప్పకుండా సమర్పించాలని చెప్తారు. అది చాలా అంటే ప్రభావవంతమైనటువంటి పని అని, దానివల్ల మంచి ఫలితం లభిస్తుందని చెప్తారు. విద్యార్థుల చేత దూర్వాయుగ్మాలతో పూజ కనుక చేయిస్తే పిల్లలకి విద్యాభివృద్ధి కలుగుతుందని చెప్తారు. దూర్వాయుగ్మాలకి కూడా నామాలు చెప్పబడ్డాయి. ఈ నామాలతోటి 2 గరిక పూసల్ని స్వామికి సమర్పించండి. గరిక సింగిల్ ఒక ఆకుగా ఉంటే పెట్టకూడదు. ఇట్లా అది ఎలా తులసి దళంలాగా గరిక దళం అనమాట, 2 ఉండాలి ఇలా 2 పక్కలకి. మధ్యలో ఒక చిన్న అంకురంలాగా కనపడుతుంది, అది పూర్ణంగా ఉన్నట్టు. అలాంటి వాటిని సమర్పించండి. అథ దూర్వాయుగ్మ పూజ. ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం విభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఇది దూర్వాయుగ్మ పూజాం సమర్పయామి. ఈ విధంగా దూర్వాయుగ్మాల్ని సమర్పించి ఆ తర్వాత మంత్రపుష్పము అది సమర్పించిన తర్వాత స్వామిని ప్రార్థన చేసి వినాయక వ్రత కథ ఆరంభాన్ని చేద్దాం. కథారంభంలో ఇంటిల్లిపాది ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరు కథ చదివితే మిగిలిన వాళ్ళు వింటారు కాబట్టి చదివేవారు వినేవారు కూడా చేత్తోటి కాసిన అక్షింతలు పట్టుకొని శ్రద్ధగా ఈ కథని విని
కథ పూర్తయిన తర్వాత స్వామివారి మీద ఆ అక్షతలు కొన్ని వేసి కొన్ని మన శిరస్సు మీద వేసుకోవచ్చు. ప్రతి సంవత్సరము వినేదే అయినా ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. కథా ప్రారంభం చెప్తున్నారు. దీంట్లో ఈ మొట్టమొదట మనం ఈ కథాక్రమంలో వినాయక చవితి నాడు చంద్రుని చూసిన దోషం పోవటానికి ఈ కింద శ్లోకం చదువుకోవాలి. సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతాహత సుకుమారకమారోదీస్తవ హేష శమంతక అన్నారు అని చెప్తున్నారనమాట. పూర్వకాలంలో చంద్రవంశంలో పుట్టి ప్రసిద్ధుడై ఉన్నటువంటి ధర్మరాజు దైవయోగం వలన కుటిలుడైనటువంటి దాయాదుల వలన రాజ్యము అపహరింపబడి తన 4 తమ్ములు భార్య అయిన ద్రౌపదితోడా కూడి అనేక వృక్షముల చేతను వ్యాఘ్ర భల్లూకాది మృగముల చేతను హంసచక్రవాకాది బహువిధములైనటువంటి పక్షుల చేతను నిండి నిబిడీకృతమై ఉన్న వనమునకు పోయి అక్కడ ఉండేటువంటి బ్రహ్మవాదులతోనూ సూర్యాగ్ని సమాన తేజోవంతులు వాయుపర్ణ జలాహారులు అగ్నిహోత్ర ఉపాసకులు అతిథి పూజకులు ఊర్ధ్వబాహులు నిరాలంబులు అయినటువంటి మునీంద్రులను చూస్తూ సంభ్రమముతోటి సూతిని ఆ ఆశ్రమమునకు పోయి భార్యతోనూ తమ్ములతోటూ కూడా ఋషీశ్వరునికి నమస్కరించి సూత మహర్షిని ఈ విధంగా అడిగాడు. ధర్మరాజు అడిగాడట సూత మహర్షిని, సర్వశాస్త్ర విచక్షణుడివి, మహాప్రాజ్ఞుడివి, కరుణానిధివి అయినటువంటి ఓ సూతమహాముని, మేము భార్య చేత కలిసి ఈ రకంగా దాయాదులతోటి మిక్కిలి పరాభవించబడి సకల రాజ్యాలని పుత్ర సంపత్తులని జ్ఞాతులతోటి అపహరింపబడి ఇప్పుడు ఎంతో బాధనుంది ఈ అరణ్యానికి ప్రవేశించాము. మీ దర్శనం చేత ఆ బాధలన్నీ తొలగిపోయినాయి. అయితే ఈ సమస్త దుఃఖము పోయింది, కానీ మా రాజ్యం మాకు సిద్ధింపజేసేందుకు, మేము మళ్ళీ మా సంపదల్ని పొందేందుకు వీలయ్యేటువంటి ఏదైనా ఒక మంచి అత్యద్భుతమైనటువంటి వ్రతరాజాన్ని మాకు సెలవివ్వవలసింది అని అడిగాడు. అడిగితే మనం చూడండి ప్రతి చోట కూడా పురాణ గాథలన్నీ కూడా సూత మహాముని తెలియజేసినట్టుగానే కనపడుతుంది. ఆయన వేరొకరి దగ్గర విన్నాడు. మనం వినిన మంచి విషయాన్ని ప్రతి వాళ్ళకి చెప్పాలని చెప్పడం కోసమే ఈ సూత మహాముని ఇలా కథలు చెప్తూ కనిపిస్తాడు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఓ పాండవులారా, మనుషులకు సర్వసంపత్కరము సకల సౌఖ్యాభివర్ధనము వ్రతములలో ఉత్తమోత్తమము సకల పాప వినాశకరము పుత్ర పౌత్ర ప్రవర్ధకంబు అయినటువంటి రహస్యమైన వ్రతము పూర్వకాలమున కుమారస్వామికి శివుని చేత ఉపదేశించబడింది. అది ఎట్లా అంటే, ప్రమదాది గణ సేవితంగా ఉన్నటువంటి కైలాసగిరి యందు ఒకనాడు స్థితుడై శాంతుడై కూర్చున్నటువంటి పరమేశ్వరుని కుమారస్వామి సమీపించి ఇలా అడిగాడట, ఓ తండ్రి, మనుషుడు ఏ వ్రతం చేత అనుపమానమైనటువంటి సౌభాగ్యాన్ని అభివృద్ధిని సంపదని పొందగలుగుతాడు, అలాంటి ఉత్తమమైన వ్రతాన్ని ఉపదేశించమని కోరుకుంటే కుమారస్వామిని చూసినటువంటి పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు. సర్వసంపత్కరము ఉత్తమము దీర్ఘ ఆయుష్యము కామార్థ సిద్ధిప్రదము అయినటువంటి గణపతి పూజ అనేటువంటి ఒక ప్రత్యేకమైన వ్రతం ఉన్నది. అది ఎప్పుడు చేయాలంటే భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఆచరించవలసింది. ప్రాతకాలంలో స్నానం చేసి శుద్ధ వస్త్రధరులై నిత్యకర్మలు చేసుకొని శక్తి అనుసారము బంగారము చేత వెండి చేత లేక బంకమట్టి చేతనైనను ధనలోభము చేయక విఘ్నేశ్వర ప్రతిమను ఏర్పరచవలసింది. పూర్వకాలంలో ధనధాన్యవంతులైనటువంటి ప్రజలు బంగారంతో లేదా వెండితోటి విఘ్నేశ్వర ప్రతిమలు చేసుకుని పూజ అవసానంలో పూజ అయిపోయిన తర్వాత ప్రతిమాదానం అని చెప్పి చేసేసేవారు, దానం చేసేవారు. మనము సామాన్య ప్రజలందరూ కూడా మట్టితోటి ప్రతిమను చేసి ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో అదే భూమికి లేదా ఆ మట్టిని ప్రవహింపజేసినటువంటి నీటికి కానీ దాన్ని సమర్పించడము మన ఆచారాలుగా కనపడతాయి. పరిశుద్ధమైన ప్రదేశంలో మంటపాన్ని ఏర్పరిచి ఒడ్లు కానీ బియ్యం కానీ పోసి అష్టదళ పద్మాకృతిని ఏర్పరిచి అక్కడ గణేశుణ్ణి ప్రతిష్ఠ చేసి శ్వేతగంధ అక్షతల చేత వినాయకుని భక్తిగా పూజించి వారి శక్తి అనుసారము ధూపదీప నైవేద్యాలని సమర్పించి వారి శక్తి అనుసారము ధూపదీప నైవేద్యాలతోనూ నేతితో వండిన కుడుములు మొదలైనటువంటి పిండి వంటలు, టెంకాయలు, అరటిపళ్ళు, నేరేడిపళ్ళు, వెలగపళ్ళు, చెరుకు రసాలు, చెరుకు గడలు వంటి ఫలాలని ప్రత్యేకంగా ఒక్కొక్కటి 21 చొప్పున నైవేద్యం చేసి నృత్య గీత వాద్యాలతో పురాణ పఠనాదులతోటి కూడా గణపతి పూజను పరిసమాప్తి చేసి యథాశక్తిగా వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇచ్చి భోజనం చేయవలసింది. ఈ ప్రకారంగా ఎవరైతే గణపతి పూజను చేస్తారో వారికి గణపతి అనుగ్రహము అన్ని కార్యాలయందు సిద్ధించినంతలో ఎటువంటి సందేహము లేదు అని చెప్పారు. దాంతోపాటుగా మరునాడు ప్రాతకాలమునందు పునఃపూజ చేసి స్వామికి ఉద్వాసన చెప్పవలెను. అంటే పూర్వకాలంలో ఉపదేశించింది ద్వితీయ దినాన ఆ రోజున స్వామిని ఎత్తకుండా మర్నాడు పొద్దున మళ్ళీ పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించి స్వామిని
ఉద్వాసన చెప్పవచ్చు అని చెప్తున్నారనమాట. ఈ విధంగా ఇలా 3 లోకాల్లోనూ ప్రసిద్ధమైనటువంటి ఈ వ్రతాన్ని దేవముని గంధర్వ కిన్నరులు చాలామంది ఆచరించారు కాబట్టి ఇది సామాన్యమైనది కాదు, విశేషమైన ఫలప్రదమైనది అని పరమేశ్వరుడు కుమారస్వామికి తెలియజేశాడు. అయితే ధర్మరాజుకి సూతమహాముని చెప్తున్నాడనమాట, ఇది ఇంత అత్యద్భుతమైన వ్రతం నాయన, కాబట్టి నువ్వు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాలు కూడా ఈ గణపతి వ్రతాన్ని ఆచరిస్తే నీకు శత్రుజయం కలుగుతుంది, పునః మళ్ళీ నీకు నీ తాలూకు సర్వసంపత్తులను నీకు వెనక్కి మళ్ళీ దక్కుతాయని చెప్పి తెలియజేశారట. దీన్ని ఇంకా ఎవరెవరు చేశారు అని చెప్పి పూర్వకాలంలో దమయంతి ఈ వ్రతాన్ని ఆచరించి నలమహారాజుని వివాహం చేసుకుంది. శ్రీకృష్ణస్వామి ఆచరించి జాంబవతిని శమంతకమణిని కూడా పొందాడు. అది ఎలా అంటే ఇక్కడికి కథ చెప్తున్నారనమాట. అథ కథా ప్రారంభ అంటే ఇక్కడి నుంచి కథ మొదలవుతోంది. ఇంట్లో పూజ చేసేవారు, చేయని వారు కూడా అంటే పనులలో ఉన్నవాళ్ళు కూడా కాసిన అక్షింతలు తీసుకుని చేత్తో పట్టుకుని స్వామివారి కథని పూర్తిగా విని ఆ తర్వాత కథ పూర్తయిన తర్వాత స్వామివారి మీద అక్షింతలు కొన్ని వేసి కొన్ని మన శిరస్సుల మీద వేసుకోవచ్చు. అయితే ఈ కథా ప్రారంభం ఎట్లా మొదలైంది అంటే పూర్వము నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తున్నటువంటి సూతమహాముని దగ్గరికి ఎందరో మునులు ఋషులు అందరూ చేరారట. అయితే ఈ చేరినప్పుడు సూతమహాముని ప్రత్యేకంగా కథాకథనంలో కృతకృత్యుడు. ఆయన ప్రతిసారి కూడా ఏదో ఒక మంచి కథని మునులకి వాళ్ళకి తెలియజేస్తుండేవాడు. ఉదయకాలంలో పూర్తయింది ఇక యాగం తాలూకు కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత సూతమహామునిని మిగిలిన ఋషులు మునులు అందరూ కూడా మనం ఏ పూజ అయినా చేసేటప్పుడు, ఏ వ్రతమైనా చేసేటప్పుడు మొట్టమొదట మనం గణపతి పూజ చేస్తున్నాం కదా, ఈ గణపతి ఎవరు, గణాలకి అధిపతి ఆయన ఎట్లా అయ్యాడు, ఆయన ఎట్లా జన్మించాడు, ఏ రకంగా గణపతిని పూజించిన వాళ్ళు అత్యద్భుతమైన ఫలితాన్ని పొందారు, పూజించని వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని ఈ కథాకథనం ఏమిటి అని అడిగారట. అడిగితే అప్పుడు సూతమహాముని ఈ రకంగా చెప్పాడు. ఆయన విఘ్నేశ్వర ఉత్పత్తి, తర్వాత చంద్రశాప వృత్తాంతము, ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి శమంతక ఉపాఖ్యానాన్ని కూడా తెలియజేశాడు. మొదటిది గజాసుర వృత్తాంతం. పూర్వము గజాసురుడనే ఒక రాక్షసుడు పరమేశ్వరుని గురించి ఎంతో కాలం తపస్సు చేసేటట. కొన్ని వేల సంవత్సరాలు స్వామిని గురించి తపస్సు చేసి శివ సాక్షాత్కారం పొందిన తర్వాత, స్వామి నేను నీకు అత్యంత భక్తుణ్ణి, నువ్వు ఎల్లప్పుడూ నా ఉదరమందే నివసించమని ప్రార్థించగా భక్త సులభుడు భక్త పరాధీనుడు అయినటువంటి పరమేశ్వరుడు గజాసురుని గర్భస్థుడై ఉండిపోయాడట. ఎంతకాలమైనా పతిరాకని చూడనేటువంటి పార్వతీదేవి అమిత దుఃఖం పొందినదై విష్ణుమూర్తిని ప్రార్థించి పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, గజాసుర గర్భాంతస్థుడు అయి ఉన్నాడని ఒక వార్త వింటున్నాను, కాబట్టి ఏ రకంగా అయినా పరమేశ్వరుని కైలాసానికి తిరిగి చేర్చవలసింది అని ప్రార్థించగా దీనికి గంగిరెద్దుల మేళమే తగినదని నిశ్చయించుకున్నటువంటి విష్ణుమూర్తి బ్రహ్మదేవుణ్ణి తర్వాత దేవాదులందరినీ కూడా పిలిచి గజాసుర గర్భాంతస్థుడుగా ఉన్నటువంటి పరమేశ్వరుని వెనక్కి తిరిగి తీసుకురావటం కోసం పాతాళంలో ఉన్నటువంటి గజాసురపురానికి వెళ్ళాడట. నందిని గంగిరెద్దుగాను, తర్వాత తాను సన్నాయి మొదలైనవి ధరించి దేవతలందరూ కూడా తలకొక వాయిద్యాన్ని ధరింపజేసి జగన్మోహనంగా గంగిరెద్దుని ఆడించడం మొదలుపెట్టాడు. ఈ గజాసురపురంలో గంగిరెద్దులు ఆడించుతున్న కార్యక్రమాన్ని తెలుసుకున్నటువంటి గజాసురుడు తన కోట ముందే ఆ గంగిరెద్దుల్ని ఆడించమని, అది తను చూడాలని భావించి ఈ గంగిరెద్దుల మేళం వాళ్ళని తన దగ్గరికి పిలిపించాడు. అయితే గజాసురుని కోట ముందు అత్యద్భుతంగా గంగిరెద్దుల మేళం జరిగేసరికల్లా ఈ గజాసురుడు చాలా సంతోషపడి, చాలా బాగుంది, అత్యద్భుతంగా ఉంది, మీకేం కావాలో కోరుకోమంటే అప్పుడు విష్ణుమూర్తి ఈ గంగిరెద్దు శివుని ఆ వాహనమైనటువంటి నందీశ్వరుడు తన స్వామిని వెతుకుంటూ ఇక్కడికి వచ్చాడు, నీ గర్భస్థుడైనటువంటి స్వామిని పరమేశ్వరుని దయచేయవలసిందని కోరుకోగా గజాసురుడు ఏమన్నాడంటే నా గర్భం చీల్చి తీసుకోమని చెప్పాడట. అప్పుడు విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా నంది తన వాడి కొమ్ములతోటి గజాసురుని గర్భాన్ని చీలిస్తే గర్భాంతస్థుడుగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి పరమేశ్వరుడు బయటికి వెడలి వచ్చాడట. ఈ వచ్చిన తర్వాత స్వామి ఈ దేవాదులందరినీ వీడుకొని తన నిజపురానికి కైలాసానికి ప్రయాణమయ్యాడు. అదే సమయంలో స్వామివారు తనకి తిరిగి కైలాసానికి వస్తున్నాడన్న సంతోషంతో భర్త రాకని తెలుసుకున్నటువంటి పార్వతీదేవి చక్కగా నలుగుపిండి పెట్టుకుని తలస్నానం చేసి భర్తకి స్వాగతం పలకాలనే ఉద్దేశంతో ఆయన వస్తాడన్న మధురోహలతోటి సునిపిండితోటి ఒళ్ళు నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితోటి ఒక సుందరుడైనటువంటి బాలకుడి ప్రతిమని తయారు చేసింది. తయారు చేసినటువంటి బాలక ప్రతిమకి ప్రాణం పోసి
ప్రాణప్రతిష్ఠ చేయబడిన కుమారుణ్ణి వాకిలి ఎదు బయట కాపలా ఉంచి ఎవరూ రాకుండా ఉండు, నేను స్నానం చేసి వస్తానని చెప్పి పిల్లవాడిని వదిలిపెట్టి లోపలికి వెళ్ళిపోయింది. అయితే కాసేపటికి దేవాదుల్ని వీడుకొని ఈ కైలాసానికి వచ్చినటువంటి పరమేశ్వరుడు వాకిలి బయట ఉన్నటువంటి బాలకుడితోటి కొంత వాగ్యుద్ధానికి ఉదయి ఆయన కోపంతో శిరస్సుని ఖండించి లోపలికి ప్రవేశించాడు. లోపలికి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు అయ్యవారు అమ్మవారు కలుసుకున్నారు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత అంతఃపురం బయట నిలబడి కావలిగా ఉన్నటువంటి బాలకుడి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పరమేశ్వరుడు నేను అతని శిరస్సుని ఖండించానని చెప్పేసరికల్లా అమ్మవారు చాలా బాధపడింది. పార్వతీదేవి, అయ్యో కుమారుడిగా భావించాను, నువ్వు ఇట్లా చేసావా అంటే ఆమెను సంతోషపెట్టడం కోసం ఉత్తర దిక్కుకి తలపెట్టుకుని ఉన్నటువంటి ఒక ఏనుగు శిరస్సును తెచ్చి బాలకుడికి అతికింపజేశాడట పరమేశ్వరుడు. ఆనాటి నుంచి ఆ బాలకుని తమ కుమారునిగా వారి దగ్గరే ఉంచుకున్నారు. అప్పటికి ఆయన గణపతి కాలేదు, బాలకుడుగానే గజాననుడుగా అంటే గజముఖుడుగా పార్వతీదేవి ఊళ్ళో పరమేశ్వరుని యొక్క కుమారునిగా పెరగటం మొదలుపెట్టాడు. అలా వాళ్ళ దగ్గర ఉన్నాడనమాట. కొంతకాలం అయిన తర్వాత పరమ ప్రేమతోటి పుత్రుడిగా భావించి పెంచుకుంటున్నటువంటి గజాననుడికి అనింజుడనే ఒక ఎలుకని వాహనంగా ఇచ్చారు. ఆయన ఆ ఎలుకనెక్కి తిరుగుతూ ఉండేవాడట. అయితే తర్వాత కాలంలో పార్వతీదేవికి కుమారస్వామి జన్మించాడు. శివపార్వతులకి కుమారస్వామి జన్మించాడు. కొంతకాలం ఇలా సాగుతూ ఉండగా ఒకసారి దేవతలు మానవులు కైలాసానికి వచ్చి పరమేశ్వరుని విఘ్నములకు ఒకరిని అధిపతిగా తమకివ్వమని ప్రార్థించారట. అయితే గణపతి గజాననుడు నేను జ్యేష్ఠుని కాబట్టి నాకు ఆ పదవిని ఇవ్వమని తండ్రిని ప్రార్థించాడు. అయితే కుమారస్వామి అన్నయ్య మరుగుజ్జువాడు, అసమర్థుడు, నేను మాత్రం మహాబలశాలిని కాబట్టి నాకు ఈ గణాధిపత్యాన్ని ఈ విఘ్నాధిపత్యాన్ని ఇవ్వమని కోరాడట. అయితే పరమేశ్వరుడు ఏమన్నాడంటే, మీలో ఎవరు ముందుగా ముల్లోకములలో ఉన్నటువంటి పుణ్యనదులలో స్నానం చేసి వస్తారో వారికి ఈ విఘ్నాధిపత్యాన్ని ఇస్తానని దేవతలు మరియు మానవుల కొరకు కూడా అని చెప్పాడట. వెంటనే కుమారస్వామి ఒక్క ఉదుటను లేచి తన నెమలి వాహనాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు. అయితే గణపతి చాలా దుఃఖితుడై తండ్రిని ప్రార్థించాడు, నా వల్ల కాదు ఈ పని, తమ్ముడు చేయగలుగుతాడు. ఈ విఘ్నాధిపత్యం పొందటానికి నాకు ఏదైనా ఒక ఉపాయాన్ని తెలిపి నన్ను రక్షించమని తండ్రిని ప్రార్థించేసరికల్లా అప్పుడు పరమేశ్వరుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశించి నారములన్నీ అంటే నీరంతా కూడా నారాయణుని అధీనంలో ఉంటుంది, నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులకి గనక ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వాళ్ళు అన్ని పుణ్యనదుల్లోనూ స్నానం చేసినట్లే అవుతుందని ఉపదేశించాడట. తండ్రి ఉపదేశాన్ని పొందినటువంటి గజాననుడు నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు జగత్పితరులైన తన తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తూ ఆ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడట. అయితే ఈ నెమలి వాహనాన్ని ఎక్కి నదీ స్నానం చేయడానికి వెళ్ళినటువంటి కుమారస్వామి ప్రతి చోట తనకంటే ముందు స్నానం చేసి వస్తున్నటువంటి అన్నగారిని గమనించి ఆశ్చర్యపోయేట. అన్నయ్యకి ఇంత శక్తి ఉందని తెలుసుకున్నాడు. ఆయన 3 కోట్ల నదులలోనూ స్నానం చేసి వచ్చేసరికల్లా తండ్రి పాదాల చెంత నిలబడి ఉన్నటువంటి అన్నయ్యను చూసి, అయ్యా ఈయన చాలా సమర్థుడు అన్నగారు, కాబట్టి ఈ విఘ్నాధిపత్యాన్ని అన్నకే సమర్పించమని ఆయన్నే విఘ్నాధిపతిగా చేయమని ప్రార్థించాడట. తల్లిదండ్రులైనటువంటి వాళ్ళకి పాద నమస్కారం చేసిన వాడు సర్వ నదులలో స్నానం చేసినంత పునీతుడవుతాడని సూతమహాముని మునులకి ఉపదేశించాడు. ఆ తర్వాత గణపతిని విఘ్నాధిపతిని చేశారు. ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి, మనం ఈరోజు పూజ చేసుకుంటున్నాం కదా, ఆ రోజునే గణాధిపత్యం ఆయనకి ఇవ్వబడింది. అన్ని గణ సమూహాలకి అధిపతిగా అయ్యాడు. విఘ్నాధిపత్యాన్ని గణపతికి ఇచ్చారట. ఆ రోజున ఎల్ల లోకాల్లో ఉన్నవాళ్ళు కూడా స్వామిని తమ ఇంటికి రప్పించి తమ దగ్గరికి రావించి ఆయనకి కొడుములు, ఉండ్రాళ్ళు, లడ్డూలు ఎన్నో రకాల పదార్థాలని బాగా సమర్పించారు. అన్ని చోట్ల సమర్పించిన పదార్థాలని తను కొన్ని తిని తన వాహనానికి కొన్ని పెట్టి కొన్ని చేత్తో పుచ్చుకుని సాయంకాలం వేళ బాగా చీకటి పడిన వేళ తల్లిదండ్రులకి నమస్కారం చేయటానికి కైలాసానికి వచ్చినటువంటి గణపతి ఏం చేశాడు, వంగి తండ్రికి నమస్కరించబోయాడు. అయితే ఆయన అవస్థ పడుతూ ఉండటం చూసి పరమేశ్వరుని శిరోలంకృతంగా కనపడేటువంటి శిరస్సు మీద అలంకారంగా కనపడేటువంటి చంద్రవంక స్వరూపంలో ఉన్న చంద్రుడు పకపక నవ్వాడట. ఈయనకి చేతులు అందితే కాళ్ళు అందట్లేదు, కాళ్ళు అందట్లేదు, చేతులు అందట్లేదు, వంగి నమస్కారం చేయలేకపోతున్నాడని. అందులో ఈ రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా ముక్కలవుతాయి అన్నట్టుగా ఈ గణపతి యొక్క గజాననుని యొక్క గర్భము పగిలి అందున్న కుడుములు ఉండ్రాళ్ళు అంతా చెల్లాచెదురుగా పడ్డాయట.
గణపతి విగత జీవుడుగా పడిపోయాడట పక్కన. దాంతో పార్వతీదేవి మహాకోపంతో, ఒరి దుర్మార్గుడా, నీ కంటి చూపు తగిలి నా కుమారుడు ఇట్లా అయిపోయాడు, నిన్ను ఎవరు చూస్తే వాళ్ళు నీలాపలిందల పాలవుతారు, నీ చూపు మంచిది కాదని చంద్రుణ్ణి శపించింది. ఇంతలో పరమేశ్వరుడు లేచి గణపతిని సేదతీర్చాడు. కానీ అదే సమయంలో ఋషిపత్నులు అగ్నిదేవుడికి ప్రదక్షిణ చేస్తున్నారట భర్తలతో కలిసి. సప్తర్షుల యొక్క భార్యలు అగ్నికి హోమం చేసిన తర్వాత అగ్నిని ప్రదక్షిణం చేస్తున్నారు. ఆ సమయంలో ఈ ఋషిపత్నులను చూసి మోహించిన వాడైనటువంటి అగ్నిదేవుడు క్షీణించుతున్నాడు. వాళ్ళని చూశాడు, వాళ్ళలాగా వాళ్ళు తనకి కావాలని ఆయన అనిపిస్తుంటే ఈ అగ్నిదేవుని భార్య అయినటువంటి స్వాహాదేవి ఒక అరుంధతి తప్ప మిగిలిన అందరి స్వరూపాలు తానే పొంది భర్తతోటి కలిసి ఉందట. ఈ ఋషిపత్నులు తమతో, ఈ అగ్నిదేవుడితో ఉన్న వాళ్ళు తమ పత్నులే అని భావించినటువంటి ఋషులు తమ పత్నులని విడనాడారు. ఈ సంగతి తెలుసుకున్నటువంటి దేవాదులు పరమ దుఃఖంతో పరమేశ్వరుని సమీపించి, అయ్యా, అమ్మ శాపం వల్ల ఈ రకమైన సమస్య వచ్చింది, ఇది ఎట్లా అని అడిగేసరికల్లా అప్పుడు ఈ చంద్రుని దృష్టి చూడడం అంటే చంద్రుడిని చూడడం వల్లే ఈ సమయంలో ఎవరు చంద్రుడిని చూస్తే వాళ్ళకి ఈ సమస్య వస్తుంది. దేవాదులు ఈ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల పునర్జీవితుడిగా ఉన్నటువంటి గణపతిని చూసి నమస్కరించి అమ్మని పార్వతీదేవిని ప్రార్థించారు. అమ్మ, ఈ రకంగా అయితే ప్రతిరోజు చంద్రుడిని చూడకుండా మానవులు ఎలా ఉండగలుగుతారు? సమస్త లోకాల వారికి చంద్రుడు దర్శనీయుడు కదా, మరి ఇలాంటి శాపాన్ని ఇస్తే ఈ శాపావసానం ఏదైనా చెప్పకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది, లోకాల్లో అందరూ కూడా నీలాపనిందల పాలవుతారమ్మా, అందరూ పాపాత్ములైపోతారని ప్రార్థన చేయగా పార్వతీదేవి పునర్జీవితుడైనటువంటి కుమారుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆమె ఏమందంటే, ఏ రోజునైతే చంద్రుడు గణపతిని చూసి నవ్వాడో ఆ ఒక రోజున చంద్రుడిని చూసిన వాళ్ళు నీలాపనిందల పాలవుతారు, మిగిలిన అన్ని రోజులు ఈ శాపం ఉండదని ఆమెకి శాపావసానాన్ని తెలియజేసిందట. అయితే ఏం చేశారంటే ఈ దేవతలందరూ కూడా సంతోషించి, పోనీ ఇదొక అవసానం దొరికింది శాపావసానం అని భావించి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మాత్రమే చంద్రుణ్ణి చూడకుండా జాగరూకులుగా ఉండి ఉదయం ఆయనతోటి పూజ చేసుకోవటము, సాయంకాలము చంద్రుడిని చూడకుండా ఉండటము. ఎలాగో శుద్ధ చతుర్థి నాడు చంద్రుడు వంకగా కనపడతాడు, పెద్దవాడుగా కనిపించడు. అమావాస్య వెళ్ళిన తర్వాత 4వ రోజు కాబట్టి చంద్రవంకను చూడకుండా జాగరూకులుగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఇక్కడ శమంతకోపాఖ్యానం చెప్తాం. ఇది కృతయుగంలో జరిగింది. త్రేతాయుగంలో గడిచిపోయిన తర్వాత ద్వాపర యుగంలో ద్వారకావాసి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకోవడానికి నారద మహాముని వచ్చి సాయంకాలం వేళ దాకా ఆయనతోటి ఇష్టాగోష్ఠి జరిపిన తర్వాత, ప్రభు, ఈ రోజున భాద్రపద శుద్ధ చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వలన చంద్రుడు చూడరాదు, చంద్రుడిని చూడకూడదు, అందుకని నేను చీకటి పడకుండానే వెళ్ళిపోతానని నారదుడు ఈ కథ అంతని శ్రీకృష్ణ పరమాత్మకి తెలియజేసి వెళ్ళిపోయాడట. అయితే వెంటనే శ్రీకృష్ణుడు 4 గంటల వేళ ఈరోజు సాయంకాలం పార్వతీదేవి శాపం వల్ల ఎవరూ చంద్రుడిని చూడరాదని నగరం అంతా చాటింపు వేసి తాను కూడా అంతఃపుర ప్రవేశం చేశాడు. అయితే సూర్యాస్తమయం అయిన తర్వాత చంద్రోదయ వేళకి క్షీరప్రియుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తాను తలెత్తి చూడకుండానే గోష్ఠంలోకి ప్రవేశించి, అంటే గోశాలలోకి ప్రవేశించి పాలు పితుకుతూ ఈ పాల యొక్క చెంబులో చంద్రుని యొక్క ప్రతిబింబాన్ని చూశాడట. పాల చెంబులో చూసి, ఆహా, ఎలాంటి నీలాపనింద రానున్నదో చంద్రదర్శనం అయిపోయింది ఈ రోజున అనుకుంటూ అంతఃపుర ప్రవేశం చేశాడు. ఏదో ఒక నీలాపనింద రాబోతోందని భావిస్తూనే ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత సత్రాజిత్తు సూర్యవరం చేత శమంతకమణి అనే ఒక మణిని సంపాదించాడు. ఆ మణిని ధరించి శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు ఈ మణిని మన రాజుకి ఇవ్వమని అడిగాడట. అయితే ఈ సత్రాజిత్ ఏమన్నాడంటే, రోజుకి 8 బారుల బంగారం ఇస్తుంది, నేను సూర్యారాధన ఫలితంగా ఈ మణిని పొందాను కాబట్టి నేను ఇవ్వనని నిరాకరించాడు. శ్రీకృష్ణుడు సరేనని ఊరుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకి వెళ్ళాడట. అతని కంఠంలో వేళ్లాడుతున్నటువంటి ఎర్రని రత్నాన్ని చూసినటువంటి ఒక సింహం మాంసఖండంగా భావించి ప్రసేనుడిని సంహరించి ఆ మణిని చేజిక్కించుకుని తీసుకెళ్ళింది. అయితే ఈ ప్రసేనుడు ఎప్పటికీ తిరిగి రాకపోయేసరికల్లా ప్రసేనుడి కోసం వెతికించినటువంటి సత్రాజిత్తు అతని మృతకళేబరాన్ని చూసి అతని మెడలో మణి లేదు కాబట్టి శ్రీకృష్ణుడే ఆ మణి కోసం నా తమ్ముడిని సంహరించి మణిని అపహరించాడని ఒక ప్రథని పుట్టించాడు. ఈ ప్రథ ఊరూరా పాకుతూ శ్రీకృష్ణుని చెవిని కూడా పడింది. ద్వారకా నగరం అంతా తెలిసిపోయింది. ఈ కృష్ణ పరమాత్మ ఏమనుకున్నాడంటే, ఆహా, ఆనాడు ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గోష్ఠంలో క్షీరద భాండంలో
నేను చంద్రుడిని చూశాను, ఆ చూసిన దాని ఫలితం కదా పార్వతీదేవి శాపం ఇట్లా ఫలించి ఇటువంటి నీలాపనింద నా మీదకు వచ్చిందని భావించి ప్రసేనుడి మెడలో ఇంచి జారిపోయినటువంటి మణిని వెతకడానికి పరివారంతో కలిసి అడవిలోకి బయలుదేరాడట. ఈ అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రసేనుని మృతకళేబరం ఎక్కడ దొరికిందో చూస్తే అక్కడి నుంచి సింహపు అడుగుజాడలు కనపడ్డాయి. సింహపు అడుగుజాడల్ని వెతుకుతూ వెళ్ళగా ఒక చోట సింహం యొక్క కళేబరము, అక్కడి నుంచి భల్లూకపు అడుగుజాడలు కనిపించినాయి. ఓహో, ఈ సింహం దగ్గర నుంచి ఏ భల్లూకమైనా ఈ మణిని తీసుకెళ్ళిపోయి ఉండవచ్చని భావించి భల్లూకపు అడుగుజాడల్ని వెనకాలే వెళ్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఒక గుహలోకి ప్రవేశించాడట. పరివారం అంతా బయటే ఉండిపోయినే, స్వామి మాత్రం లోపలికి ప్రవేశించాడు. లోపలికి వెళ్తే ఒక పెద్ద ఊయల కట్టబడి ఉంది. ఒక బాలిక అందులో పడుకుంది. ఆ మణి పైన ఆట వస్తువుగా కట్టబడి కనపడింది. ఈయన లోపలికి వెళ్ళేసరికల్లా ఈ బాలికకి ఉయ్యాలూపుతున్నటువంటి దాది కేకలు పెట్టిందంట. వింత మనిషి ఎవరో వచ్చాడు, వింత మానేసి వచ్చాడు అని కేకలు పెట్టిందట. అంటే భల్లూకాలకి మానవులు వింతగానే తోస్తారు. ఆ కేకలు విన్నటువంటి భల్లూకరాజు అయినటువంటి జాంబవంతుడు సింహాన్ని సంహరించి తన కూతురికి ఆట వస్తువుగా ఈ శమంతకమణిని తీసుకొచ్చాడు. ఆయన ఎవరో వింత మనిషి వచ్చాడని, ఈ పిల్ల దగ్గర ఉన్నటువంటి మణిని అమ్మాయి యొక్క ఆట వస్తువుని అపహరించ చూస్తున్నాడని భావించి ఆయనతో యుద్ధం చేశాడు. అరుస్తూ వచ్చినటువంటి జాంబవంతుడు ముష్టిఘాతాలతోటి, గోళ్లతోటి, తన కోరలతోటి స్వామిని బాధిస్తూ ఎంతో కాలం యుద్ధం చేశాడట. చుట్టుపక్కల ఉన్నటువంటి రాళ్ళు రప్పలు విసిరాడు, చెట్లతోటి యుద్ధం చేశాడు, ముష్టిఘాతాలతోటి స్వామివారితోటి యుద్ధం చేశాడు. 28 రోజుల పాటు ఇద్దరూ బాహుబాహవి యుద్ధం చేశారట. 28 రోజుల తర్వాత శక్తి క్షీణించినటువంటి జాంబవంతుడు ఆయన పాద నమస్కారం చేస్తూ అప్పుడు తెలుసుకున్నాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపంలో ఉన్నవాడెవరో కాదని. తాను త్రేతాయుగంలో తాను కొలిచినటువంటి రామచంద్ర మహాప్రభువేనని తెలుసుకున్నటువంటి జాంబవంతుడు స్వామివారికి నమస్కరించి, అయ్యా, త్రేతాయుగంలో రావణవధానంతరము నా మీద ఎంతో ప్రీతితోటి ఏదైనా వరం కోరుకోమంటే ద్వంద్వ యుద్ధాన్ని మూర్ఖతతోటి కోరుకున్నటువంటి నా కోరికని ఈనాడు అవతారానంతరము అని ఇంకొక అవతారంలో నీ కోరిక తీరుస్తానని నాకు మాట ఇచ్చారు, దానిని ఈరోజు తీర్చావా తండ్రి అని పాదాలు పట్టుకుని తన కూతురైనటువంటి జాంబవతిని అలాగే మణిని, శమంతక మణిని కూడా స్వామివారికి ఇచ్చేశాడట. అంటే ఇలా కన్యాదానము రత్నాన్ని కూడా స్వామివారికి చేసేసాడనమాట. ఈ కన్యారత్నంతో నగరానికి ప్రవేశించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని గురించి తెలుసుకున్నటువంటి సత్రాజిత్తు తను పొరపాటు చేశానని భావించి తన కూతురైన సత్యభామామణిని కూడా స్వామివారికి సమర్పించాడు. అయితే ఆ దినం వివాహం అయిన తర్వాత నారదులు మొదలైన దేవాదులు కొంతమంది కూడా వచ్చి, అయ్యా, తమరు చాలా సర్వసమర్థులు కాబట్టి మీ మీద వచ్చిన నీలాపనిందని బాపుకోగలిగారు, మాబోటి మామూలు వాళ్ళ పరిస్థితి ఏమిటి? మీరు శక్తివంతులు కాబట్టి, సాక్షాత్తు పరబ్రహ్మం కాబట్టి మీరు ఇది చేయగలిగారు, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ శాపావసానానికి ఇంకొక అవసానాన్ని తెలియజేశారు. ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతిని సేవించి పూజించి ఈ శమంతకోపాఖ్యానం కథని విని అక్షతలు శిరస్సు మీద దాలుస్తారో వారికి చంద్రుని చూసినా కూడా నీలాపనిందలు కలగవని తెలియజేశారు శాపావసానాన్ని. ఈ విధంగా అప్పటి నుంచి కూడా, అంటే ద్వాపర యుగం నుంచి కూడా ప్రతి సంవత్సరము వచ్చేటువంటి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మహాగణాధిపతిని సేవించి పూజించి ఈ కథను విని కథాక్షతలు శిరస్సు మీద ధరించినటువంటి మానవులందరూ కూడా చంద్రదర్శన దోషాన్ని పొందకుండా, నీలాపనిందలు లేకుండా ఎంతో ఆనందంగా సుఖంగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఈ కథని సూత మహాముని సత్రయాగం చేస్తున్నటువంటి ఋషులు మునులు అందరికీ తెలియజేసి తమ నిజాశ్రమానికి వెళ్ళిపోయారట. ఆ తర్వాత కాలంలో ధర్మరాజాదులు కూడా గణపతిని ఈ విధంగా పూజించి ప్రతి సంవత్సరం, అంటే తాము అజ్ఞాతవాసం అరణ్యవాసము తర్వాత అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా గణపతిని ప్రార్థించి పూజించి తమ యొక్క నిజ సంపదల్ని, రాజ్యాన్ని మళ్ళీ పొందారని చెప్తారు. ఈ విధంగా ఈ కథను విన్న తర్వాత అక్షతలు పట్టుకున్నారు కదా, స్వామివారి మీద అక్షతలు వేసి కొన్ని అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. ఇది గనక ఇట్లా అక్షతలు వేసుకుంటే సాయంకాలం చంద్రుడిని చూసినా కూడా మనకి ఏ దోషము రాదని చెప్తారు. ఇది అయిన తర్వాత క్షమాప ప్రార్థన చేసి ఎక్కడైనా పూజలో చిన్న చిన్న లోపాలు జరిగినా కూడా మమ్మల్ని క్షమించమని గణపతిని ప్రార్థించి పూజావసానాన్ని చేసుకోవచ్చు. ఈ విధంగా గణపతిని ప్రార్థించి తర్వాత స్వామివారికి సమర్పించినటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైన ప్రసాదాన్ని స్వీకరించి బంధుమిత్రులతోటి గణపతి ఉత్సవాలని చక్కగా శ్రద్ధగా చేసుకోండి.